ఇది స్విట్జర్లాండ్‌లో ఫస్ట్ డే అండి. మేము ఈరోజు గ్రిండెల్‌వాల్డ్ అండ్ లాటెంబర్గ్ విలేజ్‌ని కవర్ చేద్దాం అనుకున్నాము. సో, ఇది మేముండే ఇంటి ఎదురుగానే ఉంది ఈ బస్ స్టాప్. యాక్చువల్‌గా ఇక్కడ బసెస్ లేవు. దీనిలని ట్రామ్స్ అంటారు. సో, చాలా బోగీస్ ఉంటాయన్నమాట. ఒకటికొకటి కనెక్షన్ ఉంటుంది. సో, ట్రైన్ లాగానే ఉంటుంది. బట్ రోడ్ పైన వెళ్తాయి. సో, దీన్ని ట్రామ్స్ అని అంటారు. సో, ఇక్కడ నేను బర్న్‌లో బసెస్‌ని ఎక్కువ చూడలేదు. మోస్ట్‌లీ అన్నీ ట్రామ్సే ఉన్నాయి. సో, అక్కడ కనిపిస్తుంది కదా! ఆ టవర్ ఉంది కదా! అది వచ్చేసి మెయిన్ రైల్వే స్టేషను ఇదే. సో, రైల్వే స్టేషన్ చాలా పెద్దగా ఉందన్నమాట. జనరల్‌గా వీళ్ళ బ్రేక్‌ఫాస్ట్ వచ్చేసి ప్యాక్డ్ ఫుడ్స్ ఇలా ఫ్రూట్స్‌ని ప్యాక్ చేసి ఉండింటారు. లేకపోతే వెజిటబుల్ సలాడ్స్ ఉంటాయి. తర్వాత బ్రెడ్స్ లేకపోతే బ్రెడ్‌తో తయారు చేసే క్రొసైన్స్ ఉంటాయి. సో, మేము బర్న్ నుంచి ఇంటర్లేకెన్ ఓఎస్టీకి వెళ్ళాల్సిన ట్రైన్ ఎక్కాలి. ఇంటర్లేకెన్ ఓఎస్టీ నుంచి మళ్ళీ గ్రిండెల్వాల్డ్‌కి వేరే ట్రైన్ తీసుకోవాలి. ఇదే అండి మేము ఎక్కాల్సిన ట్రైన్. సో, మేము స్ట్రాలర్ తీసుకొని వెళ్ళినాము. ఫోల్డబుల్ స్ట్రాలర్. సో, ట్రైన్ ఇక్కడ 2 ఫ్లోర్స్ ఉంటుంది. కింద గ్రౌండ్ ఫ్లోర్ కింద ఉంటాయి సీట్స్. ప్లస్ ఇలా స్టెప్స్ ఎక్కితే పైన కూడా ఉంటాయి సీట్స్. సో, మేము స్ట్రాలర్ ఉంది కదా! సో, స్ట్రాలర్ కింద పెట్టొచ్చు అనేసి మేము కింద కూర్చున్నాము. సో, ఇది పైన ఎలా ఉంటుందో చూపిద్దామని నేను జస్ట్ వెళ్ళినాను. సో, ఇది పైన ఉంటాయి సీట్స్. మేము ఎక్కింది సెకండ్ క్లాస్. సో, ఫస్ట్ క్లాస్ వేరేలాగా ఉంటుంది. మేము స్విస్ పాస్ తీసుకున్నాము. స్విస్ పాస్ ఏంటి అంటే అవి 4 డేస్‌కి ఉంటుంది, 7 డేస్‌కి ఉంటుంది. సో, మేము 7 డేస్ స్విస్ పాస్ తీసుకున్నాము. సో, ఈ స్విస్ పాస్ ఉందనుకో మనము ఏ బస్ అయినా ఎక్కచ్చు, ఏ ట్రైన్ అయినా ఎక్కచ్చు. ఈవెన్ బోట్స్ కూడా ఫ్రీగా ఎక్కచ్చు. కేబుల్ కార్స్ కూడా ఎక్కచ్చు ఫ్రీగా. కానీ కేబుల్ కార్స్‌కి 50% అమౌంట్ పే చేయాలి. ప్రతి సీట్ దగ్గర ఇలా డస్ట్‌బిన్ ఉంటుంది. ట్రైన్ స్టార్ట్ అయింది. సో, ఈ రివర్ నేమ్ వచ్చేసి ఆరే రివర్. ఇది బర్న్‌లో ఉంటుంది. వాటర్ ఎంత గ్రీన్‌గా ఉన్నాయి కదా! సో, వెళ్ళేటప్పుడు వ్యూస్ చాలా బాగున్నాయి. ఏ ఎన్ ఏ వ్యూ చూసినా కానీ వీడియో తీయాలి అనిపిస్తుంది. సో, ఇది ఆల్మోస్ట్ మేము ఇంటర్లేకెన్ ఓఎస్టీకి దగ్గరలో ఉండంగా ఇలా ఉంది మౌంటైన్ వ్యూ. సో, ఇక్కడ చూడండి మౌంటైన్స్ ఎలా ఉన్నాయి కదా! ఇది ఇంటర్లేకెన్ ఓఎస్టీ రైల్వే స్టేషన్. సో, ఇక్కడ నుంచి మరి మనము గ్రిండెల్వాల్డ్‌కి ట్రైన్ ఎక్కాలి. ఫైనల్‌గా గ్రిండెల్వాల్డ్ రీచ్ అయ్యాము. ఇక్కడ కొంచెం ముందుకెళ్ళి రైట్ సైడ్ పైకెళ్తే అక్కడ మనకు కేబుల్ కార్ స్టేషన్ ఉంటుంది. మేము కేబుల్ కార్ ఎక్కాము. సో, స్ట్రాలర్ కూడా అలౌడ్ కేబుల్ కార్‌లో ఫోల్డ్ చేసి తీసుకెళ్ళాము అది కూడా. సో, ఈ కేబుల్ కారు సడన్‌గా ఒక జర్క్ ఇస్తది మధ్యలో. సో, ఆ జర్క్ వచ్చినప్పుడు హితాక్షి ఫుల్ నవ్వుతది. తనకు చాలా నచ్చింది కేబుల్ కారు. ఇది కేబుల్ కార్ నుంచి వ్యూ ఇలా ఉంది. చూడ్డానికి ఎంత బాగుంది కదా! మనకు దూరం నుంచి మౌంటైన్స్ జస్ట్ దానిపైన ఏమీ లేదు అన్నట్టు కనిపిస్తుంది. జస్ట్ ఊరికే మౌంటైన్స్ లాగా కనిపిస్తుంది. కానీ యాక్చువల్గా మౌంటైన్స్ పైన ఇంత పెద్ద చెట్లు ఉన్నాయి కదా అసలు. సో, మేము వెళ్ళినప్పుడు స్నోఫాల్ ఉండింది. నేను ఈ ఆల్ప్ మౌంటైన్స్ పైన ఎక్కువ చూసిన చెట్లు అంటే ఇవే చెట్లు. వీటిని పైన్ ట్రీస్ అంటారు.
ఈ కేబుల్ కార్ ఎక్కేటప్పుడు కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే అది స్టాప్ అవ్వదు, జస్ట్ స్లోగా రన్ అవుతుంటుంది. మనము ఫాస్ట్గా ఎక్కేసేయాలి. మనము జెయింట్ వీల్ ఎక్కేటప్పుడు స్టాప్ అయ్యి మనం ఎక్కిన తర్వాత మళ్ళీ స్టార్ట్ అవుతుంది కదా, అలా ఉండదు. ఇది స్లోగా వెళ్తూ ఉంటుంది, అది రన్నింగ్లో ఉన్నప్పుడే మనం ఫాస్ట్గా ఎక్కేసేయాలి. ఇది మౌంటైన్ టాప్ వరకు వెళ్తుంది కేబుల్ కారు, కానీ మధ్యలో స్టాప్స్ ఉంటాయి. మేము ఫస్ట్ స్టాప్లోనే దిగాము. ఈ ఫస్ట్ స్టాప్లో వచ్చేసి 2-3 రెస్టారెంట్స్ ఉన్నాయి అంతే, ఇంకేం లేవు. ఈ ఫస్ట్ స్టాప్లోనే మాకు ఏదో టాప్లో ఉన్నాము, కొంచెం నాకైతే అలా అనిపించింది, కొంచెం ఆక్సిజన్ లెవెల్ తక్కువ ఉందా అని అనిపించింది. కానీ హితాక్షి మాత్రం ఫుల్గా ఎంజాయ్ చేసింది. మనకి ఫస్ట్ స్టాప్లోనే ఇలా ఉంటే టాప్లో వెళ్తే ఎలా ఉంటుందో మరి. లక్కీగా మేము వెళ్ళిన రోజు స్నోఫాల్ ఉంది. స్నోఫాల్ ఉంటే పెద్ద ప్రాబ్లం ఏమనిపించదు, మనం ఎంజాయ్ చేస్తాం దాన్ని. కానీ రెయిన్ ఉందనుకో ప్రాబ్లము. స్నోఫాల్ కాబట్టి ఆ వ్యూ చూడడము, అది వెంటనే వాటర్ అవ్వదు కాబట్టి మనకు అంత ప్రాబ్లం అనిపించదు. అదే రెయిన్ అనుకో మొత్తం మనం తడిచిపోతాము. సో ఇక్కడ పిల్లలకి ఆడుకోవడానికి చిన్నగా ఇలా ఉందన్నమాట. కొంతమంది పిల్లలు ఇగ్లు తయారు చేస్తున్నారు. నేను అబ్జర్వ్ చేసినంత వరకు మన ఇండియన్స్ అందరూ స్ప్రింగ్ సమ్మర్ సీజన్లో అలా వస్తారు, కానీ ఇక్కడ ఫారినర్స్ వచ్చేసి మెయిన్గా వింటర్లో వస్తారు అదే పనిగా. ఎందుకంటే వాళ్ళకు వింటర్ స్పోర్ట్స్, ఈ స్కీయింగ్ అంటే చాలా ఇష్టము. వాళ్ళు ఈ కేబుల్ కార్ ఎక్కి పైన టాప్ మౌంటైన్ వరకు వెళ్ళి అక్కడి నుంచి రిటర్న్లో మళ్ళీ కేబుల్ కార్లో రారు, వాళ్ళు స్కీయింగ్ చేసుకుంటూ కిందికి వస్తారనమాట. సో వాళ్ళకి వింటర్లో ఈ వింటర్ స్పోర్ట్స్లో ఈ స్కీయింగ్ అన్నది చాలా ఇష్టం వాళ్ళకి. మేము వెళ్ళినప్పుడు చాలామంది స్కీయింగ్ ఆడుతూ ఉన్నారు. అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి తర్వాత మేము రిటర్న్ కేబుల్ కార్లో కిందికి వచ్చేసాము గ్రిండెల్ వరల్డ్కి. గ్రిండెల్ వరల్డ్ అన్నది ఒక విలేజ్ అనమాట. సో ఇప్పుడు మనకి ఇలా కనిపిస్తుంది, కానీ అదే సమ్మర్, స్ప్రింగ్ లేకపోతే ఆటమ్ సీజన్లో మొత్తం గ్రీనరీగా ఉండి కంప్లీట్ ఆపోజిట్గా ఉంటుంది. ఇప్పుడు మనకు మొత్తం వైట్ కనిపిస్తుంది, కానీ చూడ్డానికి చాలా అందంగా ఉంటుందన్నమాట. సో మేము గ్రిండెల్ వరల్డ్లో మళ్ళీ వేరే ట్రైన్ తీసుకొని లాటంబర్న్ అనే విలేజ్కి వెళ్ళాము. సో ఇది లాటంబర్న్ అనే విలేజ్. సో ఇలా కొంచెం ముందుకెళ్తే స్టేషన్లో మనం ట్రైన్ దిగాక కొంచెం ముందుకెళ్తే వాటర్ ఫాల్ ఉంటుందన్నమాట. యాక్చువల్లీ ఈ బ్యాక్ సైడే వాటర్ ఫాల్ ఉంటుంది, మేము ఉన్నాం కదా ఆ బ్యాక్ సైడే వాటర్ ఫాల్ ఉంటుంది. కానీ ఇప్పుడు వింటర్ వల్ల వాటర్ ఫ్లో అన్నది చాలా తక్కువ ఉంది, మనకి కనిపించట్లేదు, ఆ వాటర్ ఫాల్ అన్నది సరిగ్గా కనిపించట్లేదు. సో ఇలా మా ఫస్ట్ డే అయిపోయింది. ఒకవేళ మీకు వీడియో నచ్చిందనుకో ప్లీజ్ లైక్ చేయండి.